Okay, hi students. Today we are going to discuss SSC CHSL Tier 1 question paper number 41638 and question number 26 to 50 అండి. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. హిందూ ఈజ్ టు టెంపుల్ అన్నాడు, వేరేజ్ ముస్లిం ఈజ్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. హిందువులు ప్రార్థన చేసే మందిరాన్ని ఏంటంటే వాళ్ళ ప్రార్థనా మందిరాన్ని టెంపుల్ అంటారు. అదేవిధంగా ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరాన్ని ఏమంటారంటే మాస్క్ అంటారు. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో హిందూ ఈజ్ టు టెంపుల్ వేరేజ్ ముస్లిమ్స్ ఈజ్ టు మాస్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా సర్కిల్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, దాంట్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేశాడంటే రెండు ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. చూడండి, రెండు ఈక్వల్ పార్ట్స్ వేసి ఫస్ట్ పార్ట్ కాస్త సెకండ్ పార్ట్ ప్లేస్లో డైరెక్ట్గా ఇలా సిఐఆర్ రాశాడు. సెకండ్ పార్ట్ లెటర్ ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చి సిఎల్ఈ అని ఇంటర్చేంజ్ చేశాడు. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఇంటర్చేంజ్ చేశాడు. మనం కూడా మేనర్ అనే వర్డ్ని టూ ఈక్వల్ పార్ట్స్ కట్ చేద్దాం. ఫస్ట్ కట్ చేసి సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్కి, సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్కి, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి. కాబట్టి ఏంటంటే ఎన్ఈఆర్ ఉండాలా, సెకండ్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి ఎంఏఎన్ ఉండాలా. ఎన్ఈఆర్ ఎంఏఎన్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, జస్ట్ టూ ఈక్వల్ పార్ట్స్, బోత్ పార్ట్స్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ ఆల్సో లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. గ్రూప్స్ ఈజ్ కోడెడ్ యాజ్ FQNTOR. అంటే ఎలా ఇచ్చాడంటే G7, F వచ్చి 6, రిలేషన్ -1, R వచ్చి 18, Q వచ్చి 17, రిలేషన్ -1, O వచ్చి 15, దెన్ N వచ్చి 14, రిలేషన్ -1. -1 మనకి ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ లెటర్ కూడా చెక్ చేద్దాం. యాక్చువల్గా ఎస్ అన్నాడు, ఎస్కి -1 ఈజ్ ఈక్వల్ టు R. టోటల్గా రిలేషన్ -1 ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం కూడా -1 అప్లై చేస్తే T-1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఎస్ ఉండాలా. లాస్ట్లో మనం చెక్ చేద్దాం, E-1 ఈజ్ ఈక్వల్ టు D ఉండాలా. అంటే మన ఆన్సర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలా, డీతో ఎండ్ అవ్వాలా. ఎస్తో స్టార్ట్ అయ్యి డీతో ఎండ్ అయిన ఆన్సర్లు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే అన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అలాంటప్పుడు మొత్తం చెక్ చేద్దాం. యాక్చువల్గా తర్వాత O-1 ఈజ్ ఈక్వల్ టు N అండి, R-1 ఈజ్ ఈక్వల్ టు Q అండి, T-1 ఈజ్ ఈక్వల్ టు S అండి, U-1 ఈజ్ ఈక్వల్ టు T అండి, R-1 ఈజ్ ఈక్వల్ టు Q అండి. SN QS TQD ఎస్. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనము 3 and 4కి కనెక్ట్ చేయాలా. 1 and 2 మధ్య 1లో ఏమో 989 ఇచ్చాడు, 2లో 26 ఇచ్చాడు. అంత బిగ్గెస్ట్ నెంబర్ అంత స్మాలెస్ట్ వాల్యూకి ఎలా కన్వర్ట్ అయిందంటే కామన్ సెన్స్ లాజిక్, కొంత మిస్లేనియస్ లాజిక్ ఏం చేశాడంటే మొత్తాన్ని సమ్ చేశాడండి. 9 + 8 + 9 ఈజ్ ఈక్వల్ టు 26. సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే 8 + 6 + 8 ఈజ్ ఈక్వల్ టు 22. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద డిజిట్స్. క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ ఆర్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 పదాల మధ్య కరస్పాండింగ్ లాజిక్ని అబ్జర్వ్ చేసి ఇచ్చిన 4లో ఏ 3 అయినా కానీ ఒక కామన్ లాజిక్ని, కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్. ఓకే, చెక్ చేద్దానండి. ఫిష్ అన్నాడు, టర్టల్ అన్నాడు, క్రోకడైల్ అన్నాడు, ఫ్రాగ్ అన్నాడు. టర్టల్ అంటే తాబేలు, క్రోకడైల్ అంటే మొసలి, ఫ్రాగ్ అంటే కప్ప. ఆల్ ఆర్ బిలాంగ్స్ టు యాంఫిబియన్. యాంఫిబియన్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే అవి నీళ్ళల్లో ఉంటాయి, నేల మీద ఉంటాయి. ఓకేనా, బట్ వేర్ యాజ్ ఫిష్ కెన్ సర్వైవ్ ఇన్ ఓన్లీ వాటర్.
ఫిష్ అనేది మనకు సర్వైవ్ కావాలంటే అది వాటర్లోనే సర్వైవ్ అవుద్ది. అది ల్యాండ్ సర్ఫేస్ మీదకి వచ్చిందంటే చనిపోతుంది యాక్చువల్ అనమాట. బట్ రిమైనింగ్ ఏంటంటే నీళ్ళల్లో ఉంటాయి, నేల మీద ఉంటాయి. అట్లా రెండింటి మీద ఉండే వాటిని ఏమంటారంటే యాంఫిబియన్స్ అండి. బిలాంగ్స్ ఏంటంటే యాంఫిబియన్స్. బట్ వేరే ఫిష్ ఈజ్ నాట్ యాంఫిబియన్. దట్ ఈస్ వై ఫిష్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. కాకపోతే లెటర్ కమ్ నెంబర్ 2 ఇచ్చాడు. చెక్ చేద్దానండి. ST39 ఎలా వచ్చిందంటే S కరస్పాండింగ్ 9, T కరస్పాండింగ్ 20. ఈ రెండు సమ్ చేస్తే 39. ఈ రెండింటిని సమ్ చేయంగా ఎంత నెంబర్ అయితే వస్తుందో ఆ లెటర్ పక్కన ఆ నెంబర్స్ రాస్తున్నాడు. అదేవిధంగా G అంటే 7, F అంటే 6, రెండు సమ్ చేస్తే 13 ఉండాలి. కానీ 15 ఉంది. 15 ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ N అంటే 14. నెక్స్ట్ వచ్చేందంటే మనకేంటంటే O అంటే 15, సమ్ చేస్తే 29. ఓకేనా? ఎస్, ఇది మ్యాచ్ అవుతుంది. L అంటే 12, M అంటే 13, సమ్ చేస్తే 25. ఇది పర్ఫెక్ట్గా ఉంది. వేరే డిఫరెంట్ వన్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ డిఫరెన్స్. లెటర్ యొక్క వాల్యూ సమ్ చేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని ఏంటంటే రైట్ సైడ్ రాస్తున్నాడు. బట్ దాంట్లో డిఫరెంట్ వచ్చింది కాబట్టి అదే మన ఆన్సర్. 13 ఉండాలి. G + F కూడా 13 ఉండాలి. బట్ 15 ఉంది. నెక్స్ట్ 32. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. ఇచ్చిన 4 నెంబర్లో ఏ 3 నెంబర్ల మధ్య అయినా కానీ కామన్గా ఒకే లాజిక్, ఒకే రకమైన కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, సో చూడండి 5, 6, 7 కాన్సిక్యూటివ్, 7, 8, 9 కాన్సిక్యూటివ్. అంటే ఆర్డర్లో ఉన్న డిజార్డర్లో ఉన్న నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. బట్ ఏంటంటే ఇది డిజార్డర్ ఉన్నా కానీ 3 చూడండి 2, 3, 4 అంటే డిజార్డర్లో ఉన్నప్పుడు కూడా 2, 3, 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిజిట్స్. బట్ వేరేజ్ సో 356 ఈజ్ నాట్ కాన్సిక్యూటివ్ డిజిట్స్. దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ సో నెంబర్స్లో సో డిజిట్స్ ఆర్డర్లో ఉన్న డిజార్డర్లో ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్స్, వేరేజ్ 356 ఏంటంటే సో నాట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. ఇచ్చిన 4 నెంబర్లో డిఫరెంట్ నెంబర్ మనం పికప్ చేయాలి. రండి. ఓకేనా? 484 అంటే డైరెక్ట్గా 22 స్క్వేర్, 784 అంటే డైరెక్ట్గా 28 స్క్వేర్, 676 అంటే డైరెక్ట్గా 26 స్క్వేర్. స్క్వేర్ నెంబర్ 575 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ 575. రిమైనింగ్ 3 స్క్వేర్ నెంబర్స్ బిలాంగ్స్ టు స్క్వేర్ నెంబర్స్, వేరేస్ 575 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ 34. దిస్ ఈజ్ ఈ క్వశ్చన్ ఏం చేశాడంటే వరుసగా ఒక 4 పదాలు ఇచ్చాడు. వాటిలో మిస్ అయిన వర్డ్ కనుక్కోమంటున్నాడు. ఏం లేదు, నథింగ్ బట్ ఏంటంటే క్వశ్చన్ అంతా చదివితే మనకి ఏమర్థమైందంటే పవర్ జనరేషన్ అవుతుంది కదా. సో నీళ్ళలోంచి మనకి ఏంటంటే వాటర్లోంచి ఏంటంటే మనకి పవర్ జనరేషన్ అయ్యే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఇచ్చాడండి యాక్చువల్గా. ఫస్ట్ మనకి ఏమన్నా అంటే విండ్ టర్బైన్ అన్నాడు, తర్వాత జనరేషన్ అన్నాడు, తర్వాత బ్యాటరీ బ్యాంక్ అన్నాడు, తర్వాత ఏం రావాలంటే ట్రాన్స్మిషన్ తర్వాతే మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. ఓకేనా? కాబట్టి ఏంటంటే విండ్ టర్బైన్, తర్వాత జనరేషన్ పవర్ ప్రాసెస్ అనమాట, తర్వాత బ్యాటరీ బ్యాంకు అంటే పవర్ ప్రొడక్షన్ అయ్యే విధానంలో ప్రాసెస్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి విండ్ టర్బైన్, జనరేషన్, బ్యాటరీ బ్యాంకు, తర్వాత ట్రాన్స్మిషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ రావాలి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ట్రాన్స్మిషన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఓకే, దిస్ ఈజ్ లెటర్ సిరీస్ క్వశ్చన్. ఓకే, JD డాష్ QK VP దెన్ BV. ఎప్పుడైనా కానీ లెటర్స్ మిస్ అయిన పార్ట్ స్టార్టింగ్లో మిస్ అయితే క్వశ్చన్ని ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ ద రైట్ సైడ్ చెక్ చేసుకుని ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? B అంటే 2, ఎట్ ద సేమ్ టైం 28 కూడా వాల్యూ, V అంటే 22, Q అంటే 17. ఇక్కడ మనకేంటంటే 10 ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ కనెక్ట్ చేద్దానండి. 28, 22 అంటే -6, 22, 17 అంటే దట్ మీన్స్ ఏంటంటే సో -5, తర్వాత -4 రావాలా. 17 - 4 ఈజ్ ఈక్వల్ 13, 13 - 3 ఈజ్ ఈక్వల్ 10. సరిపోయిందా? 13 అంటే మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. అలా ఎంతో స్టార్ట్ అయిన ఆన్సర్లు 2 ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్. అవకాశం థర్డ్ ఆప్షన్కి ఉంది, ఫోర్త్ ఆప్షన్కి ఉంది. నెక్స్ట్ లెటర్ కూడా చెక్ చేద్దానండి. V అంటే 22, P అంటే 16, K అంటే 11. డిఫరెన్స్ -6, డిఫరెన్స్ -5, డిఫరెన్స్ -4. 11 - 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 7 ఉండాలి. అంటే 7 కరస్పాండింగ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు G ఉండాలి. అవర్ ఆన్సర్ ఈజ్ MG.
సో చిన్న క్వశ్చనే కానీ లాజిక్ బాగా క్రిటికల్గా ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ లెఫ్ట్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు మనం వెంటనే కన్సల్ట్ చేయలేకపోతే మిస్ అయిన లెటర్స్ని వీ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ ద రైట్ సైడ్. ఓకేనండి. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, సారీ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఎంజీ అవర్ ఆన్సర్. ఓకేనండి. 36. So this is also letter series question. O corresponding 15, N S corresponding 19, W corresponding 23, A corresponding 1 అవుతుంది, 27 అవుతుంది. ఓకేనా. సో +4 +4 +4 దెన్ +4 అంటే 27 +4 అనుకోబాకండి, 1 +4 అనుకోండి. 1 + 4 = 5. 5 కరెస్పాండ్ లెటర్ E. మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అయ్యాలి. ఆన్సర్ ఒకసారి మన ఆప్షన్ గమనించుకుంటే ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉంది. రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కానీ క్వశ్చన్ని హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అవుతూ సో ఆన్సర్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్. దట్ టు డైరెక్ట్గా మనకి ఇందరే స్క్వేర్స్ ఇచ్చాడు. 289 అంటే 17 స్క్వేర్, 256 అంటే 16 స్క్వేర్, 225 అంటే 15 స్క్వేర్, 196 అంటే 14 స్క్వేర్. డిసెండింగ్ ఆర్డర్లో స్క్వేర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ 30 స్క్వేర్ కాబట్టి 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, దట్ టు డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. సో ఇది జనరల్గా స్టేట్మెంట్ కంక్లూజన్స్ అండి. ఇలాంటి ఏంటంటే మనకు సిలాజిజంకి దీనికి సంబంధం లేదు. ఇచ్చిన స్టేట్మెంట్స్కి మన రిలవెంట్గా మనకి ఏంటంటే సో కంక్లూజన్స్ సింక్ అవుతుందా లేదా స్పాట్లో స్పాంటేనియస్గా చదివి మనం ఆన్సర్ చేసుకోవడం వెళ్దానండి. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ మెజర్స్ ఫర్ సేఫ్టీ ఉమెన్ ఇన్ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్. చదవండి, బాగా చదవండి. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ మెజర్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఇన్ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్. డిఫరెంట్ మల్టీనేషనల్ ఆస్పెక్ట్స్లో ఉమెన్ ఏంటంటే మనకేంటంటే సేఫ్టీగా ఉంచాలనే ఉద్దేశంతో మెజర్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అన్నాడు. రెండోది ఏమన్నా అంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ అవేర్నెస్ ఆర్ త్రో వేరియస్ మోడ్స్ ఆఫ్ ప్రమోషన్ అన్నాడు. ఓకే, కంక్లూజన్కి వెళ్తానండి. ఉమెన్ హెల్ప్ లైన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ 24/7 హెల్పింగ్ ద ఫిమేల్స్. దీనికి మనకి స్టేట్మెంట్లో ఇచ్చిన దానికి కంక్లూజన్కి ఎక్కడ కూడా సింక్ అవటం లేదండి. కాబట్టి 1 ఫాలో కాదు, మన ఆన్సర్ కాదు. రెండోది ది నెంబర్ ఆఫ్ రేప్ అండ్ ఎక్స్టార్షన్. అసలు వాటి గురించి అసలు వాడు ఎక్కడ మాట్లాడలేదు. యాక్చువల్గా వాళ్ళని మెజర్ ఏంటంటే సో ఏమన్నా అంటే మల్టీ డైమెన్షన్లో ఏంటంటే సేఫ్టీ చేయాలన్నాడు కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇది కూడా మనకు మ్యాచ్ కావడం లేదు. నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. రెండు కూడా స్టేట్మెంట్స్కి కంక్లూజన్స్కి ఎక్కడ కూడా సో రిలవెంట్గా మనకు సింక్ అవటం లేదు. దట్ ఈస్ వై నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. I hire a taxi from my home to go my workplace. The fare system is such that for the first kilometer I am charged 25 rupees. వాడు వెళ్ళే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా కానీ ఫస్ట్ కిలోమీటర్ కంట 25 రూపీస్ అంట. అండ్ ఆఫ్టర్ దట్ చార్జ్డ్ ₹6 per kilometer. ఫస్ట్ కిలోమీటర్ మాత్రము 25 రూపీస్ అంట. తర్వాత వెళ్ళే ఎన్ని కిలోమీటర్స్కి అయినా కానీ 6 రూపీస్ అంట. టోటల్ ఫేర్ కనుక్కోమన్నాడు. వెళ్దానండి. మై వర్క్ ప్లేస్ ఈజ్ 10 kilometers ఫ్రమ్ మై హోమ్ వాట్ సో అండ్ ఐ హ్యావ్ టు పే ఐ గో బై టాక్సీ. కాబట్టి 10 kilometers ట్రావెల్ చేయాలా. ఫస్ట్ కిలోమీటర్కి ఎంత అండి? 25 రూపీస్. రిమైనింగ్ వెళ్ళే ప్రతి కిలోమీటర్ కూడా 6 రూపీస్ అన్నాడు. అంటే రిమైనింగ్ 10 - 1 ఈజ్ ఈక్వల్ 9. 9 × 6 ఈజ్ ఈక్వల్ టు 54. 54 + 25 ఈజ్ ఈక్వల్ టు 79. 79 రూపీస్ ట్యాక్స్ ఫేర్. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ కిలోమీటర్ 25 రూపీస్. దెన్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ కిలోమీటర్స్కి ఈచ్ కిలోమీటర్ 6 రూపీస్. సో మల్టిపుల్ చేసి సమ్ చేస్తే 79 రూపీస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 40th క్వశ్చన్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో అడుగుతున్నాడండి యాక్చువల్గా. ఓకేనా. ఆర్గ్యుమెంట్ అన్నాడు చూడండి. AR AU AG AS. ఒక 2 లెటర్స్లోనే మనకు ఫస్ట్ 2 లెటర్స్లోనే డిఫరెంట్ ఉన్నాయి. చెక్ చేద్దానండి. AR ముందు రావాలా, AU ముందు రావాలా, AG ముందు రావాలా, AS ముందు రావాలంటే ఉన్న వాటిలో AGనే ముందు రావాలా. అంటే
థర్డ్ వర్డ్ ఫస్ట్ రావాలి. ఒకసారి ఆప్షన్కి వెళ్తే థర్డ్ వర్డ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్, మన ఆన్సర్ కాదు. తర్వాత ఏజీ తర్వాత ఏఎస్ ముందు రావాలా, ఏఆర్ ముందు రావాలా, ఏయూ ముందు రావాలంటే ఎస్ కన్నా యూ కన్నా ముందు ఆర్ రావాలా. కాబట్టి ఆర్గ్యుమెంట్ రావాలా, 1 రావాలా, 3-1 రావాలా. 3-1 ఆన్సర్ సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. తర్వాత నెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఏయూ ముందు రావాలా, ఏఎస్ ముందు రావాలంటే ఎస్ఏ ముందు రావాలా, తర్వాత 2 రావాలా. ఫైనల్గా మన ఆన్సర్ 3-1-4-2. 3-1-4-2 ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. జస్ట్ కామనాలిటీ దగ్గర ఏమో ర్యాంక్ డిసైడ్ కాదు, డిఫర్ అయితే లెటర్ డిఫర్ అయితే కొంది మనకు ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్. సో 41 దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి, నథింగ్ బట్ ఏంటంటే సింబల్ కోడింగ్. దీంట్లో రిలేషన్ అంటే ఏముండదు, ఆ క్వశ్చన్లో ఏ లెటర్కి ఏ సింబల్ ఇచ్చాడో సేమ్ ఏంటంటే సింబల్స్ మనం ఆపరేట్ చేయాలి. డిజిట్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో, దెన్ ఇయర్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో. హౌ ఈజ్ టైగర్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు యాక్చువల్గా. ఓకేనా, చెక్ చేద్దానండి ఒక్క నిమిషం. ఓకే నథింగ్ బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. టైగర్ కాబట్టి డిజిట్ కాబట్టి డి అంటే @ ఐ అంటే స్లాష్ అట్ ఇచ్చాడు కదా, లాస్ట్లో టీ కాబట్టి స్టార్, కాబట్టి మన ఆన్సర్ స్టార్తో స్టార్ట్ అవ్వాలి. స్టార్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. 1 ఛాన్స్, 3 ఛాన్స్, 4 ఛాన్స్. నెక్స్ట్ ఐ అన్నాడు, డిజిట్లోకి ఐ ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ వచ్చిందంటే మనకి హ్యాష్ అండి, స్టారు హ్యాష్. జీ అన్నాడు, జీ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే డిజిట్ థర్డ్ లెటర్ కాబట్టి ఆ సింబల్ రావాలా. ఇంకా రిమైనింగ్ మళ్ళీ ఐ కాబట్టి మళ్ళీ ఏంటంటే హ్యాష్ రావాలా. దెన్ టీ కాబట్టి మనకి ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఏం వచ్చిందంటే యాక్చువల్గా టీ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు డి కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే టీ కరస్పాండింగ్ హవీ ఈజ్ టీ కదా, టీ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టైగర్ ఈజ్ కాబట్టి టీ కరస్పాండింగ్ ఏంటంటే స్టార్. ఓకే స్టార్ కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు అడిగింది టైగర్ ఆర్ కాబట్టి ఆర్ ఇదిగోండి, ఇయర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏంటంటే ఇది అన్నాడు. ఇది మన ఆన్సర్. ఫైనల్గా ఇది మన ఆన్సర్. అటువంటి ఆన్సర్ ఎక్కడ మనం చెక్ చేస్తే మన ఆన్సర్ ఏంటంటే స్టార్ ఉండాలా, హ్యాష్ ఉండాలా, హ్యాష్ ఉండాలి, సింబల్ ఉండాలి, హ్యాష్ ఉండాలి, నెక్స్ట్ ఇది ఉండాలి. అవర్ ఆప్షన్ ఈజ్ ఒక నిమిషం క్వశ్చన్ మార్క్ వచ్చిందా, క్వశ్చన్ మార్క్ రాకూడదే, ఒక నిమిషం. క్వశ్చన్ మార్క్ ఏమొచ్చింది, ఈ వచ్చింది కదా, ఎస్ ఈ కరస్పాండింగ్ ఇది క్వశ్చన్ మార్క్, ఎస్ ఈ కరస్పాండింగ్ క్వశ్చన్ మార్క్. ఓకే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 42. ఓకే దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఏం చేస్తున్నాడంటే నథింగ్ బట్ ఏంటంటే 4, 6, 8 కదా, ఇక్కడ రిలేషను ఇలా మనకి రో వైజ్ రిలేషనా, ఇలా కాలం వైజ్ రిలేషనా, రో వైజ్ రిలేషనా లేకపోతే కాలం వైజ్ రిలేషనా అని గమనిస్తే యాక్చువల్గా కాలం వైజ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అండి. కాలం వైజ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నా అంటే ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఈ రెండు 8 × 7 ఈజ్ ఈక్వల్ 56. 4 × 8 ఈజ్ ఈక్వల్ టు 8 × 4 ఈజ్ ఈక్వల్ 32. దెన్ 6ని మనం ఏ నెంబర్ చేత మల్టిపుల్ చేస్తే 6ని మనము ఏ నెంబర్ చేత మల్టిపుల్ చేస్తే మనకి 42 వస్తుందంటే 42/6 ఈజ్ ఈక్వల్ టు 7. అవర్ ఆన్సర్ ఈజ్ 7 అవర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కాలం వైజ్ రిలేషన్ యాక్చువల్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ వర్కౌట్ చేయాలా. ఓకే 330 బి అన్నాడు. బి మీన్స్ డివిజన్, ఏ మీన్స్ సబ్ట్రాక్షన్, దెన్ సి మీన్స్ అడిషన్, దెన్ డి మీన్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం క్వశ్చన్ వర్కౌట్ చేస్తే సపోజ్ డివిజన్ ఉంది కాబట్టి 6 5 55 మైనస్ 32 ప్లస్ 45 × 12 కాబట్టి 12 5 ఈజ్ ఈక్వల్ టు 60. 12 48 ఒక 6 54 540 ప్లస్ ఏంటంటే 55 ఈజ్ ఈక్వల్ టు 595 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు
563. Our option is fourth option our answer according to BODMAS. Okay na? Next. Question number 44. This is a repeated series question అండి. రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్. ఇచ్చిన సీక్వెన్స్లో ప్రిసీడింగ్ లెటరు సక్సీడింగ్ లెటరు ఏదైనా ఒక క్లూ బేస్ చేసుకొని 1 లెటర్ 2 లెటర్స్ మనం ఫిలప్ చేసిన తర్వాత ఈక్వేషన్లో వచ్చే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ 2 లెటర్స్ సెట్టా 3 లెటర్స్ సెట్టా 4 లెటర్స్ సెట్టా అని మనం కొంచెం బైఫర్కట్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎన్ఓపి పిక్యూఎన్. ఓకేనా? ఎన్ఓపి పిక్యూఎన్ ఎన్ఓపి పిక్యూఎన్. మళ్ళీ అగైన్ ఒక్క నిమిషం చెక్ చేద్దామనండి. ఎన్ఓపి పిక్యూఎన్ ఎన్ఓపి రావాలి యాక్చువల్గా. ఎన్ఓపి పిక్యూఎన్. ఓకేనా? ఎన్ఓపి పిక్యూఎన్. తర్వాత నెక్స్ట్ పిక్యూ ఎన్ఓపి పిక్యూ. సో ఎన్ఓపి పిక్యూ అంటే ఒక నిమిషం ఇక్కడ మాత్రం మనకు పి వస్తుందండి. ఎన్ఓపి తర్వాత పీక్యూ వస్తుంది. ఎన్ఓపి పీక్యూ అది సీక్వెన్స్. అంటే ఎన్ఓపి పీక్యూ అనేది మనకు 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఎన్ఓపి పీక్యూ. కాబట్టి మన ఆన్సర్ పిఓక్యూపీ రావాలి. పిఓక్యూపీ. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఫైనల్ కాంబినేషన్ ఏంటంటే ఎన్ఓపి పీక్యూ అది కాంబినేషన్. నెక్స్ట్ 45. A person leaves from his office on his motorcycle. So watch a movie. He rides 50 km towards east. 50 kilometers towards east అన్నాడు. ఇదిగోండి. ఓకే. Turns right and rides for another 24 kilometers. ఓకే. He turns towards the west and 43 అన్నాడు. 43 కదా? 43 కాబట్టి ఇదిగోండి 43 kilometers అండ్ రీచెస్ మూవీ హాల్. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్? ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి, ఇలా తిరిగి వచ్చి ఇక్కడ ఎండ్ అయ్యాడు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ మినిమం అవుతున్నాడు. మినిమం కాబట్టి ఎప్పుడైనా కానీ. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్. ఈ డయాగ్రామ్ మనం కనుక్కోవాలి. ఈ డయాగ్రామ్ కనుక్కోవాలంటే మనకి ఇట్లా 50 వెళ్ళాము, మళ్ళీ వెనక మనం 43 వచ్చాము. అంటే బ్యాలెన్స్ ఇది 7 అండి, ఇది వచ్చి మనకు 24 అండి. ఈ హైట్ 24. దిస్ ఈజ్ మనకి చూడండి, దిస్ ఈజ్ ఏబిసి. మనకు ఏబి తెలుసు, బీసీ తెలుసు, దెన్ ఏసీ కావాలా. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ 24 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 576, 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండు యాడ్ చేస్తే 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈజ్ ఈక్వల్ టు 25 kilometers అవర్ ఆన్సర్. 25 kilometers అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మేషన్లో మనకు ఆ బేస్ తెలుసు, హైట్ తెలుసు, హైపార్టనెస్ కనుక్కోవాలండి. ఓకేనా? ఇది డైరెక్షన్స్లో మనకు రెగ్యులర్గా వస్తుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. అండి యాక్చువల్గా. ఓకే, సో పాల్పందానికి అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాడు, మ్యాచ్ కాకపోతే ర్యాండమ్గా వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆప్షన్ 2-4 అన్నాడు. అంటే మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఫస్ట్ మనకు రో నెంబరు, నెక్స్ట్ కాలం నెంబర్. ఈచ్ లెటర్కి 2 digits ఆపరేట్ చేయాలి. ఓకేనా? 2-4 అన్నాడు. సెకండ్ రో 4th కాలం ఎస్పి మ్యాచ్ అయిపోయింది. 9-6 అన్నాడు. 9th రో 6th కాలం ఎస్యు మ్యాచ్ అయిపోయింది. దెన్ 4th రో సెకండ్ కాలం ఎస్ఎల్ మ్యాచ్ అయిపోయింది. దెన్ ఏంటంటే 3-4 అన్నాడు. చూడండి 3-4 అన్నాడు. థర్డ్ రో 4th కాలం ఓ ఉంది, మ్యాచ్ కావడంలా మన ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆన్సర్ మన ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆన్సర్ కానప్పుడు ఎప్పుడైనా కానీ వెంటనే 4th ఆప్షన్ చెక్ చేసి మళ్ళీ వెనక రండి, అప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా వచ్చింది ఛాన్స్ ఉంటుంది. 4th ఆప్షన్ చెక్ చేస్తాం చూడండి. 6-6 అన్నాడు. ఓకే, 6th రో 6th కాలం పి మ్యాచ్ అయిపోయింది. 7th రో 8th కాలం ఎస్ యూ మ్యాచ్ అయిపోయింది. దెన్ 0 రో థర్డ్ కాలం ఎస్ఎల్ మ్యాచ్ అయిపోయింది. థర్డ్ రో థర్డ్ కాలం అన్నాడు. థర్డ్ కాలం ఎస్పి మ్యాచ్ అయిపోయింది. సో అవర్ ఆప్షన్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ కాకపోతే వెంటనే ర్యాండమ్గా వెళ్ళిపోండి, ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, ఏమంటున్నా అంటే
Raman is Sunaina's father. Raman is Sunaina's father. Idandi. Raman is Sunaina's father. And Sunaina is Vidur's wife. And Sunaina is Vidur's wife. Okay. Vidur's wife. Okay. Vidur's wife. Vidur's wife. Saksham is father of Vidur's father. Saksham is father of Vidur's father. Okay. Saksham is father of Vidur's father. ఇదిగోండి. Saksham is father of Vidur's father. విదురు యొక్క ఫాదర్ ఎవరు? సాక్షం. ఓకేనా? విదురు యొక్క ఫాదర్ సాక్షం. తర్వాత ఏమన్నా అంటే హౌ ఈజ్ సాక్షం రిలేటెడ్ టు సునైనా. హౌ ఈజ్ సాక్షం రిలేటెడ్ టు సునైనా అంటే వాళ్ళ హస్బెండ్ యొక్క ఫాదర్. వాళ్ళ హస్బెండ్ యొక్క ఫాదర్ ఇల్లు అవుతారు. ఫాదర్ ఇల్లు యొక్క ఫాదర్ ఏమవుతారంటే దట్ మీన్స్ మనకి ఏంటంటే సో ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఇల్లు అంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఇల్లు అని చెప్పొచ్చు. బట్ ఆన్సర్కి వెళ్తే ఏమన్నా అంటే గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. రియల్గా వీళ్ళ యొక్క ఫాదర్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ యొక్క ఫాదర్ ఇల్లు అవుతారు. ఆయన ఫాదర్ ఏమవుతారంటే యాక్చువల్గా సో ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఇల్లు అని చెప్పొచ్చు, లేదంటే అదర్వైజ్ గ్రాండ్ ఫాదర్ ఇల్లు అని చెప్పొచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఇల్లా. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి రిలేషన్ ఎక్కడ రాలేదు. సో డిఫరెంట్గా వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గ్రాండ్ ఫాదర్ ఇల్లా యాక్చువల్గా ఫాదర్ ఇల్లా యొక్క ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఇల్లా అవుతారు. ఓకేనా? నెక్స్ట్ 48. సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ క్వశ్చన్ అండి. మిర్రర్ రిఫ్లెక్షన్ లాటరల్గా రివర్స్ చేయాలి డిపెండింగ్ అపాన్ మిర్రర్ యొక్క స్టేటస్ బట్టి. లాటరల్గా రివర్స్ చేస్తే గమనించడం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అదే మన ఆన్సర్. రిమైనింగ్ రూల్డ్ అవుట్ మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 49. ఏమన్నాడు ఇక్కడ? యాక్చువల్గా బర్డ్ అన్నాడు, రెప్టైల్ అన్నాడు, స్నేక్ అన్నాడు. బేసికల్గా రెప్టైల్ స్నేక్కి మధ్య కామన్గా మనకేంటంటే రిలేషన్ ఉంది, బట్ బర్డ్ డిఫరెంట్. సో ఆల్ స్నేక్స్ ఆర్ reptiles, but the body is entirely different. One item belongs to second item and third item is entirely different. So our option is third option our answer. Okay nandi? Then 50th question. This is a paper cutting and paper folding. First of all oka square sheet తీసుకొని ఈ కార్నర్స్ మాత్రం ఫోల్డ్ చేశాడు. తర్వాత సెంటర్కి ఫోల్డ్ చేసి ఆ సెంటర్ని ఇలా ఫోల్డ్ చేశాడు. ఇలా డాట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా వస్తాయి అంటే మనకి ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఈ కార్నర్లో ఒక డాట్. అంటే ఆ పోర్షన్లో 3 + 3 = 6 రావాలా. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎస్, మన ఆన్సరు ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. ఎస్, సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇదిగోండి ఇటు 3 డాట్సా, అటు 3 డాట్సా, మళ్ళీ ఇదిగోండి ఇటు 3 డాట్సా, ఇటు 3 డాట్సా. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. చిన్న కామన్ సెన్స్ లాజిక్ అండి. అంటే అంటే ఫోల్డింగ్లో మనకేంటంటే 1/4 ఫోల్డ్ చేసిన తర్వాత వచ్చే డాట్స్ ఎలా ఉండాలంటే రిమైనింగ్ 3/4 కూడా ఇంప్రెషన్ ఏంటంటే మనకేంటంటే సో ఎస్టాబ్లిష్ కావాలా. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్ వర్బల్ రీజనింగ్లో సూటబుల్ ఆన్సర్ కన్నా ఇర్రెస్పెక్ట్ ఆన్సర్ ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుందండి.